ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లో గణపయ్యని పెట్టేసాము. ఈ వీడియో ఫుల్‌గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. సో, నా వీడియోస్ అయితే చాలా మందే చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు గాయ్స్ చేసుకోండే. ఓకే. మన వీడియోలకైతే ఎళ్ళిపోదాము. మా హస్బెండ్ అయితే ఇక్కడ మొత్తం డెకరేషన్ అంటే పెద్దగా డెకరేషన్ అయితే చేయలేదు. ఇక్కడ మన పూజా గదిలో ఉన్న సామానంతా క్లీన్ చేయడం ఆ వర్క్ అంతా మా హస్బెండ్ చేశాడు. నేను కిచెన్‌లోనే ప్రసాదాలు చేస్తూ అక్కడే హాఫ్ డే గడిచిపోయింది ఇద్దరికి. నెక్స్ట్ డే అన్ని ప్రసాదాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మా పిల్లలకి రెడీ అయ్యి, మా హస్బెండ్ కూడా రెడీ అయిన తర్వాత పూజలో అయితే కూర్చున్నాము. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి పూజ చేస్తున్నాము. కిచెన్‌లోనే మా దేవుని రూమ్ అయితే ఉంటుంది. చిన్నగానే ఉంటుంది. అంత పెద్దగా ఏమి ఉండదు. సో, కిచెన్ సామాన్లు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ మా పిల్లలైతే ఆడుకుంటున్నారు ఆ టైంలో. వాళ్ళు ఒక దగ్గర నిలకడగా కూర్చోరు కదండీ. సో, అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా పూజ అయితే చేసేసాము. ఎక్కువ ఆర్భాటం లేకుండా. డైలీ పూజ ఎలా చేస్తానో అలాగే చేసేసాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. అండ్ ఇలా అయితే కుందులు పెట్టేసి ఆయిల్ పోసుకొని రెడీ చేస్తున్నాను దీపం వెలిగించడానికి. ఇక్కడ లాంగ్ వీడియోస్ ఎందుకు ఇంత లాంగ్ గ్యాప్స్ వస్తున్నాయని అనుకోవచ్చు మీరు. లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు ఎవరు. షార్ట్ వీడియోస్‌కి వచ్చినంత మంచి రెస్పాన్స్ లాంగ్ వీడియోస్‌కి రావట్లేదు. సో, నాకు కూడా అలా ఇంట్రెస్ట్ అనేది ఉండట్లేదు. కానీ ఇవాళ ఆ గణనాథుడి వీడియో పెడితేనైనా చూస్తారని హోప్‌తో పెడుతున్నాను మళ్ళీ. సో, చూడండి గైస్. చూసి ఎంకరేజ్ చేయండి. వినాయకుడిని వేరే చోట పెడదాము అని మా హస్బెండ్ అన్నారు. కానీ పిల్లలు అటు ఇటు తిరుగుతూ మళ్ళీ ఎందుకులే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే పూజ గదిలోనే పెట్టేద్దాము. అదైతే ఒక సైడ్‌కి ఉంటుంది కదా అని ఆ థాట్‌తో అయితే అక్కడే పెట్టేసాము. సో, ఇలా అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ చేస్తున్నాము. పండగలు అంటాము కానీ చాలా వర్క్ ఉంటుంది కదా! ఈ వర్క్ తోటే సగం డే గడిచిపోతుంది. కనీసం ఫుడ్ కూడా డైలీ డైలీ తిన్నట్టు కూడా పండుగ రోజు అసలు తినము. కానీ చాలా వెరైటీస్ ప్రిపేర్ చేస్తాం. నేనేం ప్రిపేర్ చేశానో మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి. ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన తాలికల పాయసము, అలాగే వడలు, తుమ్మి కూర పప్పు, పులిహోర, కుడుములు. కుడుములైతే కొన్నే చేశాను. ఎందుకంటే ఇంట్లో పెద్దగా తినరు కదండీ! ఆ వినాయకుడికి ఇష్టం అని చెప్పేసి కుడుములైతే కొన్ని అయితే చేసి పెట్టాను. కానీ అన్నీ తిని చాలా బాగున్నాయి. అన్నీ తిన్నాక చెప్తున్నాను ఇది. అన్నీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరాయి. మనము ఎంత ఫాస్ట్‌గా చేసినా పండగ రోజు ఎస్పెషల్లీ దేవుని కోసం ఏదైనా ప్రిపేర్ చేస్తుంటాం కదా! అవి మాత్రం నిజంగా చాలా టేస్టీగా వస్తాయి. అంతా దేవుడి మహిమే అనుకోవాలి. అంతే కదా ఫ్రెండ్స్? సో, ఇదైతే మనం పత్రి ఈ దేవునికి ఎంతో ఇష్టము. అసలు వినాయకుడిని ఎందుకు నాకు ఎస్పెషల్లీ వెడ్నెస్‌డే నేను ఎవ్రీ వెడ్నెస్‌డే ఫాస్టింగ్ ఉంటాను వినాయకుడి కోసం. అసలు చాలా సింపుల్‌సిటీ గాడ్ ఏమో అనిపిస్తది. అంటే ఐ మీన్ గడ్డి, పిండి ఇలా సింపుల్‌గా ఇష్టపడే దేవుడు అనిపిస్తది నాకైతే. సో, అతనికి చాలా ఇష్టం కదా! ఈ గడ్డి, పువ్వులు, అన్ని రకాల ఆకులు పెద్దగా ఆర్భాటాలు లేకుండా మనకి అందుబాటులో ఉంటాయి. తెంపుకొని రావచ్చు కూడా ఆ గడ్డి, ఆకులు అని చెప్పేసి అట్లా అంటున్నాను. అండ్ నైవేద్యాని కోసం అయితే 5 ఐటెమ్స్ చేశాను. చూసారు కదా! నెక్స్ట్ నేను చేసే వీడియోస్ చూసి చాలామంది ఆదరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వ్యూస్ ఎక్కువ వచ్చినప్పుడు మిమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేస్తాను. మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అలాగే రెగ్యులర్‌గా నాకు ఎంకరేజ్ చేసే వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ. ఏ వీడియో పెట్టినా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లాంగ్ వీడియోస్‌ని కూడా ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ గాయ్స్ లాంగ్ వీడియోస్ కూడా చూడండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకైతే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే లైక్స్ కూడా ఇచ్చేయండి. లైక్ ఇవ్వడం వల్ల
ఏంటంటే మన వీడియో అనేది ఇంకాస్త మందికి రికమెండ్ అవుతుంది. సో, లైక్ కూడా చేయండి. నచ్చితే లైక్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఈ విధంగా మా బొజ్జ గణపయ్యకి పూజ అయితే స్టార్ట్ చేశాము. అవునండి. మా బుజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో ఒక కామెంట్ చేసేయండి. యాక్చువల్‌గా మేమెప్పుడు మట్టి వినాయకుడినే తెస్తాము. అదేంటో ఈ వర్షం వల్ల ఎన్ని షాప్స్ తిరిగినాము అయినా మట్టి గణపయ్యనే కావాలి ఈకో ఫ్రెండ్లీ అని చెప్పేసి. బట్ ఏ షాప్‌లో మనకి మట్టి వినాయకుడు లేకపోగా ఒక షాప్‌లో ఉండి కూడా చాలా ప్రైస్ చెప్పారు. సరేలే ఈసారికి మనం కలర్ గణేషుని పెడదాము అని చెప్పేసి తీసుకున్నాము. అలాగే మా బాబు కూడా బాగా మొండికేశాడు. పప్పా ఎప్పుడు మనము మట్టి వినాయకుడినే తీసుకుంటాం కదా! ఈసారి కలర్ గణేష్‌ని తీసుకురా పప్పా అని వాడు 1 వీక్ నుంచి అడుగుతున్నాడు. లేదు అని అన్నాము. బట్ ఫైనల్‌గా తను అనుకున్నదే జరిగింది. ఎట్ లాస్ట్ వాడన్నా హ్యాపీగా అవుతాడు కదా! అని చెప్పేసి కలర్ గణపతినైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటి ఇంకా మా పిల్లల బుక్స్ కూడా తీసేసుకొని పూజ దగ్గర పెట్టేసాము. మేము ఎవ్రీ వినాయక చవితికి ఇంతే. మా హస్బెండ్ పూజ దగ్గర ఉంటాడు. పూజ గదిలో అన్నీ క్లీనింగ్ చేస్తూ ఉంటాడు. నేను కిచెన్‌లో ఉండి ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇద్దరి వర్క్ అయిపోయిన తర్వాత హ్యాపీగా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటాము. మా ఈ పూజ మీకు ఎలా అనిపించింది? ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? అంతా బానే జరిగిందా అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మా దృష్టిలో అయితే పూజ మాత్రం జరిగింది. ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్‌గా చేసేసాము. ఈ వీడియోని చూసి డెఫినిట్‌గా మీరు ఒక కామెంట్ అయితే చేసేయండి గాయ్స్. సో, ఇలా మన పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి ఇస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. ఇలా ఈ వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. వీడియో చూడడమే కాకుండా లైక్ కూడా ఇవ్వండి గాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.